నమస్తే. జూబ్లీస్ బై ఎలక్షన్ ప్రచారం అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాం. మరి ఈ ఎర్రగడ్డ డివిజన్ ప్రజలు ఏ పార్టీ వైపు చూస్తున్నారో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. వచ్చేయండి. జూబ్లీస్లో బై ఎలక్షన్ వస్తుంది. ఈసారి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? ఏ పార్టీ అంటే మనకి టీఆర్ఎస్ నయమంటున్నాను. ఇది కాంగ్రెస్ అయితే మాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ చాలా మంచి పార్టీ ఇది. టీఆర్ఎస్ ఇంతకుముందు గోపీనాథ్ సార్ మంది అన్ని చేసారు. పింఛన్లు, షాదీ ముబారక్ 1,00,000 జీతం, అది ఏమంటారు షాదీ ముబారక్ డబ్బులు ఇచ్చారు, రోడ్లు గిల్లు అన్నీ అనే చాలా మంచిగా కనపడుతుంది మాకు. ఈ కాంగ్రెస్ మొన్న రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు కాంగ్రెస్కి వేసిన ఓటు లాభం లేదు. ఇంతకుముందు వచ్చేటప్పుడు టీఆర్ఎస్ చేసిన. మళ్ళీ ఇప్పుడు గోపీనాథ్ గారి సార్కి ఓటు వేసామని మేము చూస్తాం. మా భార్య ఓటు, మా ఓటు, మా అమ్మది, మా వదినది ఉన్నాయి కదా మా ఓట్లు 5-6 మంది వీళ్ళకి వేసాం. మాకు మనసు ఉంది. ఇప్పుడైతే చాలా మంచి పార్టీ ఇది. కాంగ్రెస్ రూలింగ్లో ఉందిగా, మరి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా? అదే నా అంత అవకాశం. జూబ్లీస్ అంటే ఇదే చాలా నయం. గోపీనాథ్ సార్ కలిసి చాలా మంచి పని ఇప్పటిదాకా చాలా మంచి చేసి గోపీనాథ్ సార్ అది అన్ని పనులు. ఇంత ఏదైనా ఓపెనింగ్ ఉన్నట్టే వస్తుంది. దర్శ పని వచ్చింది ఆయన. పండగ ఓపెనింగ్ ఉంది, ఏది ఉన్నా పిలిస్తే ఆయన చాలా మంచి అదే అలాగే మనసు ఉంది మాకు. కాంగ్రెస్ అయితే మాకు ఇష్టం లేదు. వేస్ట్. అసలు ఎర్రగడ్డ డివిజన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ అంటే మామూలు రోడ్లు, మసీద్ రోడ్డు అది అన్నీ గోపీనాథ్ సార్ వేసిండు. అక్కడిది ఇక్కడిది. ఇప్పుడు ఈ ముగ్గ చిన్న రోడ్డు ఉంది, ఒకటి ఖరాబ్ ఉంది. అదే కూడా ఇప్పుడు సార్ లేడు కదా దునియాలో. సార్ లేడు. మా మొహమ్మద్ షరీఫ్ ఆయన కూడా చచ్చిపోయాడు, ఆయన కూడా లేడు. ఆ రెండు ఇద్దరు కలిపి చేసిన ఏదో పని ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు కూడా లేదు. అని పని అని ఏ పని అన్నీ ఆగిపోయింది. గోపీనాథ్ భార్య గెలిస్తే హాయిగా చాలా మంచిగా అని మేము చూస్తున్నాం. ఎట్లా గోపీనాథ్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎట్లుండే? మొత్తం డెవలప్ గోపీనాథ్ సారే చేసిండు. షాదీ ముబారక్ ఆయన పింఛన్కి అది ఇది చెప్పింది. షాదీ ముబారక్ ఆయన చేతి మీద అయింది. మళ్ళా రోడ్డు పని, ఈ పని, లైట్ వైరింగ్, ఇది పోయింది, కొత్త ట్రాన్స్ఫార్మర్ అది ఇది అంటే మొత్తం శాంక్షన్ సంతకాలు మొత్తం ఎమ్మెల్యే సార్ చేస్తేనే అయింది కదా. కౌన్సిల్ మీద ఏం లేదు, మొత్తం ఎమ్మెల్యే సార్ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవే గెలుస్తారని అంటున్నారు కదా. నాకైతే డౌట్ లేదు. నవీన్ యాదవ్ ఇంతకుముందు 2 సార్లు సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు 2 సార్లు ఊడిపోయాను అన్న. మీకు తెలుసు కదండి. అదే ఇప్పుడు అది నవీన్ యాదవ్ అది కొంతమంది అట్లా అంటారు, కానీ మాకైతే వీళ్ళు మంచి పని చేశారని అదే ఉంది మాకు. ఇప్పుడు దేవుడి మీద అని పబ్లిక్ మీద ఉంది. ఇప్పుడు మన ఒక్కది కాదు కదండి, దునియా పబ్లిక్లా ఇప్పుడు అంటారు అట్లా. ఇవి ఏమో తెలియదు దాని సంగతి. చాలామంది ఎరగడది అని అన్ని ఓట్లు టీఆర్ఎస్కే పడతాయి. మీకు కూడా తెలుసు కదండి. ఇక్కడిది సుల్తాన్ నగర్, బోరాబాద్ అన్ని టీఆర్ఎస్ వస్తాయి ఎక్కువ ఓట్లు. ఇప్పుడు ఫస్ట్ నిలబడుతుంది. ఎన్నికైతే ఎవరికి నచ్చలేదు, ఎవరికి ఈ నవీన్ యాదవ్. అంతవరకు మాకు ఇదే అని చూస్తాం, కానీ దేవుని యాదవ్ ఇలా రావాలని నయం. ఇక జూబ్లీస్లో అంటే ఇక ఉన్నది అదే ఉన్నది. టీఆర్ఎస్ఏ కనిపిస్తుంది. అదే ఉన్నది. ఇంకెవరు ఉంటారు? ఇక ఉన్నదమ్మా, చెప్పలేము. ఈ మనిషి అన్నీ వస్తారు. ఇంకేం గిది అదే చెప్తాను. ఇంకేం ఏం లేదు. నేను ఉన్న మాట చెప్తాను. ముగ్గురిది ఫైటింగ్ ఎవరు వస్తే చెప్పలేము. గది ఉన్నది. ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉండే. ఇచ్చిళ్ళు ఆయన ముఖం చూసి వేస్తారమ్మా. ఇంకేం లేదు. గది ఉన్నది. ఏమంటావు? అంతేనా? రేవంత్ రెడ్డిది ఉన్నది, అది ఉన్నది, ఇది అన్ని ఫైటింగ్ నడుస్తున్నాయి. ఏముంటుంది ఇప్పుడేం చెప్పలేము. వేసినాక అప్పుడు చెప్పవచ్చు. ఇంకేం వస్తాడు రేవంత్ రెడ్డి అని ఉన్నది భరోసా, కానీ ఇక చెప్పలేము. ఇప్పటిదాకా అయితే బీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మేము గోపీనాథ్ కూడా లేడీస్ వెంబడి పని చేసిండు. ఆయన అన్ని విధాలా చేసిండు. ఇప్పుడు ఆమె కూడా ప్రచారంకి వెళ్తే లేడీస్ చూసి లేడీస్కి ఓటు వేస్తారేమో, అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఆర్టీసీ బస్సులు అన్నీ ఫ్రీ అయిపోయింది. లేడీస్కు సన్న బియ్యం అయినాయి. మళ్ళీ ఎవరి గొడవ లేనట్లు ఆడి మనిషి చాలా ధైర్యంగా జీవగలిగినట్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు డాక్రా గ్రూపులలో మహిళలకు కూడా 30 ఇచ్చిండు. అందుకోసానికి ధైర్యం బాగుంది లేడీస్కు. కేసీఆర్ కూడా ఇచ్చిండు. కొన్ని పథకాలు పెట్టిండు. పెట్టిన తర్వాత ఆయనకు కూడా చేసి వాళ్ళు ఫామ్ హౌస్లో ఉండి వాళ్ళు వెళ్ళలేక ప్రచారం సరిగా చేసుకోలేకనే కదా ఇదంతా అయింది గొడవలు. వాళ్ళు కూడా ఇలాగ ప్రచారం చేసి ఉంటే వాళ్ళది కూడా ఫామ్ హౌస్లో లేక వాళ్ళు కూడా బయట ఉంటే వాళ్ళదే పరిపాలన ఉంటుండే. గెలిచిన వాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వాడు ఏమో ఆధార్ కార్డమే చెప్పిండు. ఆధార్ కార్డు
ఇండ్లు పలగొట్టిన 5 లక్షలు అన్నాడు 5 లక్షలు లేదు 5 రూపాయలు లేవు పలగొట్టి కూర్చున్నాం ఓహో ఇంద్రం బిళ్ళ కోసం పగలగొట్టారా మరి మరి ఇయ్యలే ఆడిచ్చిండు వాడు మొన్న ఇచ్చిందిగా చాలా మందికి ఇయ్యలేగో కనిపిస్తుంది లేదు అక్కడ కుల్ల ప్లేస్ ఉన్న 2 రూపాయలు పలగొట్టి కూర్చున్నా అరే ఎట్లా మరి ఇప్పుడు ఇప్పుడు ఏముంది అంటున్నారు మరి గవర్నమెంట్ ఉందిగా మరి రేవంత్ రెడ్డిదే మాకు చెప్పొద్దు అక్కడ పోయి అడకపోండి అంటున్నారు వాళ్ళు మరి మీరు అడగలే మీరు పగలగొట్టమంటే పగలగొట్టినామని అడిగినాము ఓట్లు వేయమన్నారు ఓటు వేసినాము గెలిచిండు గడ్డ ఎక్కిండు వాడు అన్ని రేషన్ బియ్యం అన్నాడు అన్ని పుచ్చిపోయిన బియ్యము పురుగులు పడ్డ బియ్యం ఇవ్వసిండు 3 నెలలు సన్న బియ్యం అది పని ప్లాస్టిక్ కవర్ ఉన్నాయి లోపల అంతా సన్న బియ్యం ఇస్తుంటే కావాల్సిన బియ్యం అంటున్నారుగా బేరసలు ఊరికే అంటున్నారు ఇచ్చింది సన్న బియ్యం అంటున్నారుగా సన్న బియ్యం కాదమ్మా లోపల అంత ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి నీళ్ళలో కడిగి చూస్తే అంత కవర్లు వెళ్తున్నాయి మొత్తం బియ్యం కరిగి 6 పథకాలు అన్ని పథకాలు బాగున్నాయి కావాలని ఎట్టు అంటున్నారు ఫ్రీ బస్ ఇచ్చాను ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ అన్ని బస్సు ఒక్కడే ఇచ్చిండు అంతే మాకు ఏమి అందరం బస్ పైసలు పెట్టే పోతాం ఏమి ఇవ్వలేదమ్మా కూరగాయలు పీరము అన్నీ చూసినా పీరము ఇంత కూడా తగ్గియలేదు దేని గురించి కూడా తగ్గియలేదు వాడు గ్యాస్ అండి 500 గ్యాస్ ఇస్తా అన్నాడు వాడు 9,500 రూపాయలు 1,050కి ఇస్తున్నాడు గ్యాస్ 500 ఇస్తా అని చెప్పిండు వాడు మరి ఈ 500కి చేయాలి కదా అది కూడా చేయలే వాడు డబ్బులు ఆడవాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మాకేం లేదు ఆమె చెప్తుంది ఎట్లా మరి ఈసారి జూబ్లీస్ లో మీ ఎమ్మెల్యే చనిపోయారు కదా గోపీనాథ్ గారు గతంలో ఆయన బాగా చేసిండే గోపీనాథ్ బాగా చేసిండు ఆయన బస్సు ఫ్రీ చేస్తే ఏం లాభం గ్యాస్ తగ్గిస్తా అన్నారు గ్యాస్ తగ్గియలేదు ఆడవాళ్ళకు వేరే ఊళ్ళలో పైసలు వస్తున్నాయి నెలకు 200 500 వస్తున్నాయి 2,500 వస్తున్నాయి ఆడవాళ్ళకు అట్లనే రావాలి కదా ఇక్కడ అట్లా లేదు ఇట్లా లేదు ఏమీ లేదు ఇక్కడ మేము పనులకు పోయేటోళ్ళం ఏమీ లేదు ఇక్కడ లాభమే లేదు అస్సలు ఏమి లేదు వేరే దేశంలో 1 నెల రాకుంటే మళ్ళీ 2 డబల్ వేస్తున్నారు డబ్బులు ఆడవాళ్ళకు గ్యాస్ ఆడ 900 1000 రూపాయలు చేసిండ్రు 500 చేస్తామని ఫ్రీ కరెంట్ లేదు ఏమీ లేదు మాకు బస్సు ఏమో పిల్లలు కాలేజ్ పిల్లలకి బాగుంది మనకేమో ఏం రోజు పనుల పాట ఇడిచి బస్సులకు తిరుగుతుంటాం కూర్చుంటామా మేము ఏం చీరలు ఇచ్చిండ్రు ఏం చీరలు ఇవ్వలేదు చీరలా ఓ చీరలు ఇచ్చిండ్రేమో మాకు రాలే అంతే అక్కడ ఒక తోన నిలబడతారు అక్కడ 5 మంది 10 మందికి ఇస్తారు పోతారు అంతే 100 మందికి 2,000 మందికి కూడా ఇయ్యరు ఓన్లీ 10 మందికి ఇస్తారు పోతారు అంతే ఏమమ్మా ఏ పార్టీకి వెళ్తే మాకేమి ఇస్తారు ఇల్లు గిట్టున్నాయి మాకు ఇంద్రం ఇస్తున్నారు కదా ఎప్పుడు ఏడిస్తారు ఇందిరా ఇల్లు లేవు ఏమి లేవు అప్లై చేశారా ఏం అప్లై చేసినాం అప్లై చేస్తాం ఇంకా మా కొడుకు తెలంగాణ కోసం చచ్చిపోయిండు భూమి ఇస్తాన్నారు భూమి కూడా ఇయ్యలే ఏమి ఇయ్యలే ఏమి ఇచ్చాడు మాకు తెలంగాణ కోసం అబ్బాయి చనిపోయాడు ఏం పేరమ్మా యాదగిరి యాదగిరి చచ్చిపోయిండు భూమి ఇస్తా అది ఇస్తా అన్నాడు ఏది ఇయ్యలే ఏమి ఇచ్చిండు ఏమి ఇయ్యలే మాకు గెలిచినాక కూడా ఏమి ఇయ్యలే చాలా మందికి ఇచ్చినట్టున్నారు ఏమి ఇయ్యలే మాకు మా కొడుకు వచ్చిన సంది ఏమి ఇయ్యలే ఆయన మీరు కలిసి వచ్చారు రేవంత్ రెడ్డిని ఇట్లా మా తెలంగాణ మొన్న ప్యాట్ని కాడ అది చేస్తే కూడా ఇంత శాల్వ కూడా కప్పలే ఇంత పూల మొక్క కూడా ఇయ్యలే ఏది కూడా ఇయ్యలే ఆయన ఏం చేసిండు ఆయన ఏం చేయలే మాకు చాలా మందికి దాదాపు ఇల్లు స్థలం ఇండ్లు ఇయ్యలే ఏమీ లేదా మాకు ఇట్లా ఉండి ఇల్లు కూడా ఖరాబ్ అయిపోయింది ఇక పిల్లలు పనులు చేయక ఏం చేయక ఇట్లా ఇట్లా ఏం సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ మాది సొంతం మా అత్తగారింటి ఇక్కడే ఎర్రగడనే మాది ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉంటాం మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాతే జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది ఆవిడే నిలబడుతుంది మరి ఎట్లా ఈసారి ఎవరా నిలబడినాం ఏం చేస్తాం ఎవరు గెలిచినా మేమేం చేస్తాం చెప్పు వాళ్ళు గెలిస్తే మేమేం చేస్తాం ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకి ఓటు ఇస్తాం అంతేనా కదా మరి ఎవరు అందరు మంచిగా ఉండాలనే కదా అందరు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి మీరు మంచిగా ఉండాలి మంచిగా చేస్తేనే కదా ఎవరన్నా ప్రజలు వేసేది ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకి వేస్తాం మేము ఓటు చెప్పు వాళ్ళేం మా ఇంట్లో పుట్టిన వాళ్ళు గారు వీళ్ళేం మా ఇంట్లో చుట్టాలు గారు
ఎట్లా మరి మళ్ళీ ఏమన్నారు? మాకేమన్నా ఇంత ఇండ్లు ఏదో ఇప్పుడు మా కొడుకు చచ్చిపోయిన ఇంత జాగిస్తాను 2 ఎకరాలు జాగిస్తాను జాగనే ఇయ్యలే ఏది కూడా చేయలే మాకు ఆయన వచ్చిన సంది ఏమి కూడా చేయలే మాకు ఇంకా ఆయన నన్ను ఇంత దూటి ఇచ్చిండు 10 లక్షలు ఇచ్చిపోయిండు ఎవరు కేసీఆర్ ఇచ్చిండు ఈయన ఎక్కిన సంది ఏమి కూడా చేయలేదు ఇంత శాల్వ కూడా కప్పలే మాకు ఆయన వచ్చిన సంది ఏం చేయలేదు మాకు ఎట్లా మరి దాదాపు చాలా మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది ఏమి ఇవ్వలేదమ్మా మాకు పింఛన్లు కూడా ఆయన చేసినాయి రేవంత్ రెడ్డి వచ్చిన సంది మాకు ఏం చేయలే మీరు వెళ్ళి కలవడం జరిగింది ఇట్లా మా అబ్బాయి తెలంగాణ ఉద్యమంలో చనిపోవడం జరిగింది ఏం ఏడగలిచేదో మాకు తెలియదుగా అమ్మ తెలియదు కదమ్మా ఎట్లా మీ అబ్బాయి తెలంగాణ కోసం ఎట్లా కొట్టలేదు ఎట్లా ఉండే ఇక తెలంగాణ కోసం ఉరి పెట్టుకొని చచ్చిపోయింది మాకు తెలంగాణ కోసం అయితే మీ అబ్బాయికి కేసీఆర్ హెల్ప్ చేయడం జరిగింది ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అమ్మ కేసీఆర్ వచ్చిన సంది మంచిగానే చేసిండు అందరికి బాగానే చేసిండు ఇంక ఈయన గెలిచిన సంది ఎవరికి ఏం చేయలేడు కదమ్మా ఏం చేసిండు కాలువ బస్సులే పెట్టిండు కమ్మ ఏం చేసిండు చెప్పు ఏం కూడా చేయలే దాదాపు 1000 మంది ఉద్యమకారులు ఉన్నారు మరి ఎవరికి హెల్ప్ చేయలేదంటారా మాకు ఇవ్వలే ఆయన ఏం హెల్ప్ చేయలేదమ్మా మా కొడుకు పోయిన సంది కూడా మాకు ఏం హెల్ప్ చేయలేదు ఇక ఆయన కేసీఆర్ చేసిండు ఇంత డ్యూటీ ఇచ్చిండు మా పెద్ద అబ్బాయికి ఇక 10 లక్షలు ఇచ్చిండు అంతేగాని ఇక ఈయన వచ్చిన సంది ఏమి ఇవ్వలే ఈయన డ్యూటీ ఇస్తా అది 2 ఎకరాల భూమి ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పిండు ఏం చేయలేదు ఏమి ఇవ్వలే రేవంత్ రెడ్డి హామీలో అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటారా హామీ ఏం ఆదుకుంటామో చెప్పు ఏం ఆదుకుంటు అయినా మీటింగ్ పెట్టి కూడా ఇంత శాల్వా కప్పలే మేము ఆడ కూర్చొని వచ్చినాం ప్యాట్ని కాడ ఫస్ట్ సారి మీటింగ్ చేసినప్పుడు ఇంత శాల్వా కూడా కప్పలే మాకు కూర్చొని 10 గంటలకు 12 గంటలకు పోతే 1 గంట దాకా కూర్చొని వచ్చినాం ఇంకా ఆయన శాల్వా పంపి సల్వానం చేసి పంపుతుండే కేసీఆర్ ఈయన ఏం చేయలేడమ్మా మంచిగా చేస్తే ఎందుకంటారు ఇప్పుడు నాకు ఆకలి అవుతుందమ్మా ఇంత అన్నం పెట్టా అంటే నువ్వు ఎందుకంటావు అంతేనా కాదా అది కొట్టి తెలుసుకురాము కానీ మనకు ఆకలి అయితే కొంచెం అన్నం పెట్టంటే పెట్టమా పిలిచి పెడతాము గది కూడా అంతే అమ్మ ఎట్లా మరి రేవంత్ రెడ్డి వచ్చాక అన్ని బాగానే చేస్తున్నారు ఏం చేస్తలేడమ్మా చేస్తే ఎందుకు చెప్తాం చెప్పు ఇట్లా బస్సులో ఒకటి పిరి పెట్టిండు అంతే రోజు తిరగబోతామా ఇంటికని డబ్బులు లేవు కేసీఆర్ అప్పులు చేసిపోయారు అంటున్నారుగా ఏమో ఇక వాళ్ళకే తెలుసు మేమైతే చూడని బొమ్మకమ్మ ఎవరు అప్పు చేసిందో ఆయన అప్పు చేసింది ఈయన అప్పు కింద భగవంతుని తెలుసు మనం చూడనీకి పోలేంగా ఇల్లు ఎక్కడిది మేము కిరాయి ఇంట్లో 20 సంవత్సరాల సంది కిరాయి కడుతున్నాం మరి రేవంత్ రెడ్డి వచ్చిండు మరి ఏమన్నా చేయాలి కదా గరీబులకు మరి రైతు బంధు అంటే రైతు బంధు బాయ్ రుణమాఫీ బాయ్ అన్నీ బాయ్ మరి బతుకుడు ఎట్లా ఒకడు ఎడ్డి కూడా ఉన్నాడు నాకు మరి నాకు ఇప్పుడు మా ఆయన చనిపోయిండు మరి ఏం తినాలి అంటే చెప్పండి పెన్షన్ ఇస్తున్నారు కదా ఎవరికి మా ఆయన కూడా పింఛన్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు 4000 ఇస్తున్నారు కదా పెన్షన్ రాటలే అవి వస్తున్నాయి ఆయనకి నోరు లేదు కాబట్టి 4000 నాకు కాదు నోరు లేని పిల్లగానికి వస్తున్నాయి మీకు రాటలే నాకు పింఛన్ ఉంటే అంత ఎందుకు అప్లై చేసుకోలే మొన్న చనిపోయిండు ఆయన 4 నెలలు చనిపోయి మరి ఇక పింఛన్ లేకపోయా నీకు ఇల్లు లేకపోయా కిరాయిలు కట్టుకొని అసంటి వాళ్ళకి గరీబ్ వాళ్ళకి చేయాలి మరి ఉన్నోడికి పోయి ఉన్నోడు చేస్తే ఏం లాభం వచ్చి చెప్పు మీరు ఎట్లా మరి 6 పథకాలు చాలా పథకాలు ఇస్తున్నారు ఏం పథకం లేదు నాకైతే కరెంటుది రుణమాఫీ కాలేదు సరిగా రాలేదు మీరు చెప్తే నమ్ముతారో లేదో కిరాయి ఇల్లు కిరాయి కట్టుకుంటుంటున్నాం అదేమో అక్కడ అప్పటి అండ్లు ఇస్తున్నారు ఇండ్లు ఇస్తున్నారు అని ఎన్ని మాటలు కొనవి ఇచ్చిన కింద పడ్డ కూడా నేను ఆ పెద్ద మనిషి కూడా పింఛనీలే నాకు కూడా పింఛన్ లేదు ఒక పిల్లగాడు ఎడ్డు పిల్లగాడు ఈ పిల్లలు ఉన్నారు కష్టం చేసి కట్టెలు కొట్టి బతుకుతారు ఎట్లా చెప్పాలి బెట్ట కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైనా న్యాయం చేసిండు కేసీఆర్ లేడు ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో ఏమని ఎదురు చూస్తున్నాం మేము మరి ఈ రేవంత్ ఏం చేస్తున్నాడు మాకు ఏం చేస్తున్నాడు చెప్పు మరి ఏం చేయండి ఏం లేదు ప్రాబ్లం లేదు మాకు కావాలని అంటున్నారు నేను ఫ్రీ బస్ తెచ్చా ఫ్రీ గ్యాస్ తెచ్చా ఫ్రీ కరెంట్ తెచ్చా రైతు బంధు మాకు నా కొడుకు గ్యాస్ ఉన్నది అని పేరు మీద గ్యాస్ ఇది కాలేదు మాకు కరెంటుది ఇది కాలేదు మరి ఇంకా ఏం కాంది ఏం వేయాలి ఓటు వేయాలి చెప్పు ఆయన వచ్చి మన పనులు చేస్తే కరెక్ట్ చేస్తున్నాడు అని మనం నమ్మకం పట్టుకుంటాం మరి ఏం పని లేదు డబ్బులు లేవు డబ్బులన్నీ కేసీఆర్ అయిపోగొట్టాడు అంటున్నాడు కేసీఆర్ అంటే అతను మంచి పనులు చేసిండు పోయినాయి పైసలు అతను ఏం తినలేదు గరీబులకు చేసిండు చూడు ఇగో అతని మనం పెట్టాడు
ఈయన మనకు పెట్టాడు. గరీబులకు చేసిండ్రు ఆయన. కేసీఆర్ అంటే కేసీఆర్ అతను ఉన్నప్పుడు అందరు మంచిగా చేసిండ్రు. కానీ ఇప్పుడు ఏం లేదు బెట్ట. ఎట్లా మరి ఈసారి జూబ్లీస్ కేసీఆర్ పార్టీ వస్తుందా రేవంత్ రెడ్డి పార్టీ వస్తుందా? ఇక రేవంత్ ఇక దేవునికి ఎరకమ్మ. ఇక వేసేటోళ్ళకి వేస్తాము, ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం. కానీ మాకు ఎవరైతే మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం. జూబ్లీస్లో బై ఎలక్షన్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్, ఎక్కువ శాతం సునీత గారు గెలుస్తారు. నవీన్ యాదవ్ కొన్ని మంచి పనులు చేసింది, కానీ కాంగ్రెస్ అయితే మొత్తం హైదరాబాద్ వల్ల మొత్తం ఉంచేసింది. దానివల్ల ఉపయోగం లేదు. కానీ బీఆర్ఎస్ గుర్తుంది ఎక్కువ ఓటు. మీ ఎర్రగడ్డ డివిజన్ అసలు ఏంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మొత్తం ఇదంతా పట్టించుకుంటలేరు. హైదరాబాద్లో మొత్తం చాలా నాశనం అయిపోయింది. కచరా అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సరే పట్టించుకుంటలేడు, మొత్తం అది అయిపోతుంది. ఎట్లా ఏంటి రేవంత్ రెడ్డి పరిపాలనకి కేసీఆర్ పరిపాలనకి వ్యత్యాసం ఏంటి? పరిపాలన బాగుంది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు బాగలేదు. మొత్తం చూస్తున్నారుగా, ఊరోళ్ళంతా మొత్తం గొడవలు పడుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టిండు, మొత్తం ఆడవాళ్ళంతా గుర్తుకొని చేస్తున్నారు. అది ఫ్రీ బస్సు ఎందుకు పెట్టినారు చెప్పండి? దానివల్ల ఉపయోగం లేదు. కొన్ని మంచి పనులు చేస్తానన్నా బాగుంటుంది. మొత్తం సర్వనాశనం చేస్తుంది. మొత్తం హైదరాబాద్లో మొత్తం ఏం చేస్తుంది. ఇంకా పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ కూడా 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ప్రతి నెలకు వస్తుండే, ఇప్పుడు వస్తలేదు సరిగా. డబ్బులు అంటే డబ్బులు ఉన్నాయి, అయిపోయినాయి కదా, ఇస్తలేడు. అంతా వాళ్ళకి వేసుకోవడం ఉంటాయా? అట్లా రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు బాగాలేదండి. అంతే. అంతా కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, మేము మంచిగానే చేస్తున్నాం అంటారు కదా. అంటే చూస్తున్నారుగా మీరే, బీఆర్ఎస్ ఏం కావాలని చేస్తారు, అందరు చూస్తున్నారు. బీఆర్ఎస్ పరిపాలన మంచిగా ఉంది. డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తుండే, కానీ ఈయన ఆపేసింది. అట్లా ఎట్లా మరి జూబ్లీస్లో ఇలా నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఉందా? మాగంటి సునీతమ్మ గెలుస్తుందా? అండి నవీన్ ఛాన్స్ అంటే కొన్ని మంచి పనులు కూడా చేసిండు నవీన్ యాదవ్. వచ్చే ఛాన్స్ కూడా 50% ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా ఉంది. అందరూ ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్ ఎక్కువ వస్తుంది. 0 బిల్ అన్నారు. దీంట్లో 3 పోర్షన్లు ఉన్నాయి. దీంట్లో 3 పోర్షన్లు ఉంటే 3 పోర్షన్లు కాదు, ఒక్కదానికే 0 బిల్లు. మా నాయన ఫాదర్ ఉన్నప్పుడు పింఛన్ రాలే, ఈ మా అమ్మకి పింఛన్ కూడా కాలే. వానికి 6,000 అన్నారు. 4,000 కదా, 4,000 దొరుకుతుంది. ఏం బాగున్నది చెప్పండి? బస్సు ఫ్రీ అని చేసిండు. ఆ పైసలు కూడా మగవాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. బస్సులో మేము కూర్చుంటే వాళ్ళకి లేచి సీట్ ఇవ్వాలట. నేను ఇలాగే ఊరికి వెళ్తున్నా, కూర్చున్న వాడిని నువ్వు లేవు అంటే నేను ఇవ్వలే సీటు, నేను ఒకటే మాట అన్నా. ఏమన్నా? నేను డబ్బులు ఇచ్చి వెళ్తున్నా, నువ్వు పుణ్యానికి వెళ్తున్నావు, వేరే బస్సులో రాపో అని చెప్పిన, కానీ నేను సీటు మాత్రమే ఇవ్వాలి. అదే బతిమలాడుంటే నేను ఇచ్చేవాడిని సీటు. జర కాళ్ళు నొప్పులు ఉన్నాయి, జర లేవమ్మా అంటే నేను లేచేవాడిని. నువ్వు లేవు మీదికి, నేను కూర్చుంటానంటే నేను ఇవ్వలే సీటు. ఒకటే మాట అన్న, నేను పైసలు ఇచ్చిపోతున్నావు, నువ్వు పుణ్యానికి పోతున్నావు, మీ పైసలు కూడా మా దగ్గరనే కొడుతున్నాడు. బాగలేదు, దిగిపోవడానికి అసలు సీటే ఇవ్వాలి. ఈ పరిపాలన బాగలేదు. ఇప్పుడు జూబ్లీస్ అంటారా ఎమ్మెల్యే అంటే ఇక ఆమెనే, పక్క ఆమెనే వస్తుంది 100%. ఆమెనే రావాలి. ఎందుకంటే కొన్ని మంచి పనులు కూడా చేసిండు కదా ఆయన. అది మనసులో పెట్టుకొని రావచ్చు. ఇప్పుడు వీళ్ళంతా కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఆ దేవునికి ఎరగ. కానీ ఇక వీళ్ళు మాగంటి వాళ్ళు అయితే జర పర్వాలేదు. ఎందుకంటే మొన్న ఏదో చేశారు కదా, ఇక్కడ చేశారు, బతుకమ్మ పండుగ కూడా చేశారు, ఇక్కడ మంచిగా చేశారు. అంటే మాకు 100% అయితే ఆమె మీదనే నమ్మకం. బాగుండే, వాటర్ మంచిగా వచ్చేది. ఇప్పుడు ఆ నల్లు ఉందా, మోటార్ పెడితేనే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు లేకుండా వాటర్ రావు. గతంలో మోటార్ లేకుండా నీళ్ళు ఎక్కేది, ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు ఎక్కేది, అంత ప్రెషర్ వచ్చేది. ఇప్పుడు చూడు, అసలు మోటార్ పెట్టకపోతే నీళ్ళే రావు. అవి కూడా మడ్డి నీళ్ళు వస్తున్నాయి, సాఫ్గా రావట్లేదు. లేదు, ఎన్నోసార్లు పోయి కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం. పరిపాలన బాగలేదు. ఇంకొకటి, అది కరెంటు బిల్లు గురించి కూడా నేను 0 బిల్ అని చేయనీక పోయినా. అది ఏడికి ప్రజాపాలన ఉంది కదా, అక్కడికి వెళ్తే తీసుకున్నారు, కానీ మెసేజ్ వచ్చిందని చెప్తారు, మెసేజే రాలేదు. ఇంకా ఈడ మీ సేవకు ఈడ ఒకటి ఉన్నది, ఆడికి వెళ్తే మీరు ఆడికే వెళ్ళండి అని చెప్తారు. అది 2 రోజులే ఉంటుందంట. ఆడ లైన్ మస్తు ఉంటుంది. ముసలి వాళ్ళు ఎట్లా నిలబడతారు ఆడ పోయి చెప్పడానికి? మా ఫాదర్ ఉన్నప్పుడు పోయి ఇచ్చేసి వచ్చిండు. ఇంతవరకు 0 బిల్లు కాలేదునా, మాకు ఒక ఇల్లు కూడా రాలేదు. 2016లో రాసిచ్చింది మా అమ్మ, అయితే అప్పుడు రాలేదు, మళ్ళీ మొన్నటిది కూడా రాలేదు. ఇదే, ఇంకా వేరే ఏం లేదు. మేము చేసుకుంటేనే మాకు వస్తుంది.
ఒక ఇల్లు లేదు ఏం లేదు. ఆ 0 బిల్ అన్న అయిపోయిటనన్నా బాగుండే కానీ అది కూడా అవుతలేదు. ఈ పరిపాలన బాగలేదు. పింఛన్లే ఏం లేదు, ఏమైందే మనకు పినిగలేస్తా అప్లై చేయలే, అయ్యలే. ఎప్పటి నుంచి రావట్లే? మాస్టర్ చేసిన డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళు ఇంట్లో మంట గట్ట ఓడి కూడా ఒరిగిపోయిండు. ఫస్ట్ నుంచి పెన్షన్ లేదా? లేదు, అన్ని వాళ్ళు బాగా తినాలా. ఒక ఉక్కున్నాం మళ్ళీ ఏం చేద్దాం, వాళ్ళకి జిల్లులే జబర్దస్తులే. ఎట్లా మరి జూబ్లీహిల్స్ లో ఎట్లా బీఆర్ఎస్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఆ పార్టీ వేస్తే కూడా వేస్ట్ ఉండదు అందరికి. మనకి మంచి చూస్తే కదా మనం యా పార్టీకి వేసేది. ఒక చీర బట్ట పంచితే కూడా అప్ప కాళ్ళు లేవు, అయ్యా కాళ్ళు లేవు అంట తిరిగితే కూడా లేదు లేదు ఒక్కరికి ఇస్తారు అంటే వెళ్ళిపోతారు. అట్లాంటివి ఏం చేస్తారు? ఇంట్లో ఆల్రెడీ ఎవరికైనా ఉందా పెన్షన్? లేదమ్మా, ఆ పెన్షన్ లేదు కొడుక, నాకు పెన్షన్ లేదు. మీరు చెప్పండి అమ్మా, మీకు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది, ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? కేసీఆర్ అన్నదే పార్టీ గెలవాలనుకుంటున్నా. ఎందుకు? రేవంత్ రెడ్డి కదా గవర్నమెంట్ లో ఉంది. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఆయన ఏం చేసిండని, ఏం చేసిండు? ఫ్రీ బస్ పెట్టారు, గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ. ఎక్కడుంది గ్యాస్ ఫ్రీ? ఎక్కడుంది కరెంట్ ఫ్రీ? ఎక్కడుంది? మాకు ఎక్కడుంది? ఏది ఎక్కడుంది? ఇల్లు ఎక్కడున్నాయి? అది ఇస్తాం ఇది ఇస్తామా అన్నారు. అన్ని కొత్త ఇల్లు ఇచ్చారు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఎవరికి రాలేదు ఇంకా. మాకు కొత్త రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. అప్లై చేశారు మొన్న? చేసాం అప్లై చేసాం. అయినా కూడా ఇప్పటికీ మాకు ఏది లేదు, ఎవరికి ఏం రాలేదు. మాకు ఆధార్ కార్డు ఇస్తామా, అది రేషన్ కార్డు ఇస్తాము మీకు ఫ్రీ, ఇండ్లు ఇస్తాం ఫ్రీ, గ్యాస్ ఇస్తాం ఫ్రీ, అన్ని ఇస్తాం ఫ్రీ అన్నారు. ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? మాకు అడిగి ఇక మేము కూడా అలసిపోయాం. ఎన్నిసార్లు అడుగుతాం? నేను కూడా 3 సార్లు ఆపించిన ఇల్లింటి గురించి, 3 సార్లు రాపించి కూడా రాలేదు మాకు. ఇట్లా గుడిసెలలో ఉంటున్నాం మేము. అప్పుడు కొంచెం బెటరే ఉండే మాకు. ఇల్లు ఎప్పుడు వచ్చింది మీకు? కేసీఆర్ ఉన్నప్పుడే మాకు ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు వచ్చిన ఇల్లు మనకు క్యాన్సిల్ అయింది. కేసీఆర్ ఇచ్చారు కదా, మీరు క్యాన్సిల్ చేశారా? క్యాన్సిల్ అయింది ఇల్లు. వచ్చిన ఇల్లు క్యాన్సిల్ అయింది మాకు. ఇక ఏం చేయాలి? వచ్చినాక కూడా క్యాన్సిల్ చేయాలంటే ఇది న్యాయమేనా మీకు?